హాయ్ ఫ్రెండ్స్. బేసిక్‌గా నేను కరడుగట్టిన ఇంట్రోవర్ట్‌ని. అయినా సరే ఈ వీడియో తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ రియల్‌మీ జీటీ 60 మొబైల్. ఈ మొబైల్ నేను లాస్ట్ ఇయర్ అక్టోబర్‌లో కొన్నాను. 9 మంత్స్ నో కాస్ట్ ఈఎంఐలో తీసుకున్నాను. ఈ మంత్‌తో లాస్ట్ మంత్ అవుతది నేను ఈఎంఐ పే చేయడం. ఈ గ్యాప్‌లోనే ఒక అద్భుతమైన సంఘటన అయితే ఒకటి జరిగింది. అది వీడియో రికార్డ్ చేయడానికి దారి తీసిందన్నమాట. ఇంకా మన వీడియోలోకెళ్తే చెప్తా. లాస్ట్‌లో చెప్తా ఏమైంది అనేది. మన వీడియోలోకెళ్తే ఇంకా ఈ వీడు ఈ రియల్‌మీ జీటీ 60 వాడు ఈ మొబైల్ గురించి హైలైట్ చేసిన పాయింట్స్ వచ్చేసి బాక్స్ మీద స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్. బ్యాక్‌గ్రౌండు ఒకసారి యాప్ ఓపెన్ చేసి బ్యాక్‌కెళ్ళి మళ్ళీ ఓపెన్ చేస్తే మొత్తం రిఫ్రెష్ అయిపోద్ది. దాని తర్వాత 6000 నిట్ అల్ట్రా బ్రైట్‌నెస్ బానే ఉంది. దాని తర్వాత ఐస్‌బర్గ్ వేపర్ కూలింగు. ఇప్పుడు ఈ మొబైల్ పట్టుకొని ఎండలో 5 మినిట్స్ ఉన్నామంటే ప్రెజెంట్ రన్ అయ్యే యాప్స్ అన్నీ బ్యాక్‌కెళ్ళిపోతాయి. అంత బాగుండిద్ది వేపర్ కూలింగ్. దాని తర్వాత ఈ సూపర్ బుక్ ఛార్జ్ అది బానే ఉండిద్దిలెండి ఛార్జింగ్ ఎక్కడం. అండ్ పవర్ వైస్ బ్యాటరీ వైస్ అంతా బానే ఉంది. దాని తర్వాత ఇవి కాకుండా ఈ మొబైల్ కొనడానికి నేను ఇంకా 2 రీజన్‌లొచ్చేసి ఇది కర్వ్డ్ డిస్‌ప్లే అయినా సరే ప్రొటెక్షన్ వెక్టర్స్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ 2 ఉంది. ప్లస్ ఎల్‌టిపిఓ ప్యానెల్. ఎల్‌టిపిఓ ప్యానెల్ అంటే రిఫ్రెష్ రేట్ 1-120 హెర్ట్జ్‌కి షిఫ్ట్ అవుతా ఉంటది. దానివల్ల పవర్ కన్జంప్షన్ తక్కువయ్యి బ్యాటరీ మనకి ఎక్కువ కాలం ఎక్కువ సేపు వస్తది డైలీ యూసేజ్‌కి. ఇవి ఈ 6 చూసి నేను కొన్నాను ఈ మొబైలు. ఈ మొబైల్ కొనే ముందు చాలా రివ్యూస్ చూశాను యూట్యూబ్‌లో. అందులో కొన్ని పాజిటివ్ ఉన్నాయి, నెగెటివ్ ఉన్నాయి. నేను చూసి కొన్నదేంట్రా అంటే కర్వ్డ్ డిస్‌ప్లే అయినా సరే ఒక పర్సన్ వచ్చేసి మొబైల్‌ని సావగొట్టడం మీదే ఉంటాడు దృష్టి మొత్తం. ఆయన ఈ మొబైల్ తీసుకెళ్ళి పైనుంచి కిందకి తెగ ఇసిరి కారు కూడా ఎక్కిచ్చారు ఆఖరికి ఈ మొబైల్ మీద. అబ్బో! బిల్డ్ క్వాలిటీ తోపనుకుంటా అని చెప్పి ఎగిరి కొన్నా. తీరా చూస్తే సైడ్ ఏమో ప్లాస్టిక్కు, బ్యాక్ ఏమో ప్లాస్టిక్కు, ఫ్రంట్ ఏమో అందంగా కర్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ 2 అని చెప్పి పేరు ఒకటేశారు. మళ్ళా వాళ్ళు మెన్షన్ చేయడం IP65 అన్నారు వాటర్ రెసిస్టెంట్. అది ఏమాత్రం ఇప్పుడు చూస్తేనేమో అది ఎక్కడ మెన్షన్ చేసలేదు. ఇది కొనే ముందు మన తెలుగు యూట్యూబర్ల వీడియోలు కూడా చూశాను. అంటే చిన్న యూట్యూబర్స్ ఇద్దరు ముగ్గురు నెగిటివ్ రివ్యూస్ చెప్పారు. వాళ్ళు ఆ మొబైల్ ని పర్చేస్ చేసి ఓన్ గా యూస్ చేసి చెప్పారు. వాళ్ళు ఎంత నెగిటివ్ రివ్యూ చెప్పినా సరే అంటే ఎలక్ట్రానిక్ పీస్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా రావచ్చు కదా. నాకు ఇలా ఉంది కదా అని చెప్పి మిగతా వాడికి కూడా అలాగే ఉండిద్దని చెప్పలేం కదా ఇన్సైడ్. సో నేను ఇంకా అలా అనుకుని చెప్పి ఇంకా ప్రొసీడ్ అయ్యా కొనడానికి. ఇంకా బ్యాక్ సైడ్ ఏమో ఇది ప్లాస్టిక్ ప్యానెల్ అనమాట. చుట్టూ ఫ్రేము ప్లాస్టికే. అయినా ఇంకా ఎలాగో మనం పౌచెసే వాడతాం కదా, పౌచ్ ఏం తీయం కదా, సో ప్రాబ్లం ఏమి ఉండదులే అని చెప్పి తీసుకున్నాను అన్నమాట నేను. ఇంకా ఇన్ని నెగెటివ్ ఉన్న తర్వాత కూడా నేను ఈ మొబైల్ కొనడానికి ఇంకో రీజన్ వచ్చేసి ఇదిగో దానికి ముందు ఈ మొబైల్ నేను యూస్ చేసింది. ఇది నా ప్రీవియస్ మొబైల్ అన్నమాట. ఈ మొబైల్ నేమ్ వచ్చేసి MI 11X. ఈ ఈ మొబైల్ కి ఏమైందంటే ఏం లేదు అంటే ఈవినింగ్ టైంలో ఛార్జింగ్ పెట్టాను మొబైల్ కి. ఛార్జింగ్ పెట్టి డేటా సరిగ్గా స్పీడ్ గా రావట్లేదు. స్పీడ్ గా కాదు అసలు డేటా ఆన్ చేసి ఉన్నా రావట్లేదు ఏమాత్రం. ఏంటబ్బా డేటా రావట్లేదు అని చెప్పి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే అంతా సెట్ అయిపోయింది కదా. ఆ వేలో ఒకసారి స్విచ్ ఆఫ్ చేసాం మొబైల్. ఇంకా మొబైల్ టర్న్ ఆన్ చేస్తుంటే ఆన్ అవట్లా. ఇదేంట్రా బాబు డేటా రావట్లేదు అని చెప్పి స్విచ్ ఆఫ్ చేస్తే ఇలా అయిపోయింది అని చెప్పి నేను షాక్. ఇంకా చాలా సేపటి సస్పెన్స్ తర్వాత నాకు అర్థమైంది ఏంట్రా అంటే మొబైల్ డెడ్ అయింది. ఎందుకు ఇలా అయిందిరా అని చెప్పి క్రోమ్ ఓపెన్ చేసి మొత్తం సెర్చ్ చేస్తే దాని తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే పోకో మొబైల్స్ కి X3 దగ్గర నుంచి మదర్ బోర్డు డెడ్ ఇష్యూస్ ఉన్నాయంట. అంటే పోకో ఇంకా దీని రీబ్రాండెడే కదా ఎంఐది. అంటే లోపల మదర్ బోర్డులు ఓవర్ హీట్ అయిపోయి ఆ లోపల గమ్ అంటిస్తారు కదా చిప్స్ అంటించడానికి, అవి మెల్ట్ అయిపోయి మదర్ బోర్డుకి వెళ్ళిపోయి డెడ్ అయిపోతున్నాయంట మొబైల్స్. ఇంకా ఆ విషయం నాకు అప్పుడు తెలిసింది. ఆ తర్వాత నుంచి బేసిక్ గా నేను ఏ మొబైల్ కొన్నా ఎంఐలే కొంటా ఎక్కువగా. ఎందుకంటే ఇంకా ఏమో మీరు ఎంతమంది నెగిటివ్ గా చెప్పిన దీని గురించి నాకు దాని ఫీచర్స్ నచ్చుతాయి. ఆ యూఐకి నేను అలవాటు పడిపోయా. ఇది డెడ్ అయిన తర్వాత నేను కొందాం అనుకున్నది ఇంకా పోకో F6. బట్ అప్పటికే చాలా మొబైల్స్ డెడ్ అయినాయి కదా అని చెప్పి నేను ఇంకా వెనకడిగేసాను అన్నమాట అది కొండలో. అంటే పోకో సైడ్ ఉన్న మొబైల్ నాది ఫస్ట్ మొబైల్ వచ్చేసి పోకో F1 అనమాట. స్టిల్ బిల్డ్ క్వాలిటీ ఆసమ్ అది. స్టిల్ ఇంకా వాడుతానే ఉన్నా. ఇప్పుడు ఫస్ట్ వీడియో రికార్డ్ చేసింది ఆ ఫోన్ లోనే నేను 4K 60 FPS లో. చూడండి ఇదిగోండి. అయితే అయినా సరే కొంచెం వెనకడిగేసా ఎందుకులే అంటే
ఇప్పుడు ఏ కంపెనీ అయినా సరే ఫస్ట్ మొబైల్ చాలా బాగా దింపుతారు. ఎందుకంటే మార్కెట్‌లోకి రావాలి కదా! నిలదొక్కుకోవాలంటే ఫస్ట్ మొబైల్ మంచిగా ఉండాలి. వన్స్ నేమ్ వచ్చేసిన తర్వాత ఇంక వాడిష్టం. ఏం చేసినా సరే యాక్సెప్ట్ చేస్తారులే అన్న ఇంటెన్షన్‌తో ఉంటారు జనాలు. చూడండి ఈ మొబైల్ ఈ పోకో ఫోన్ స్టిల్ ఇంకా చాలా స్పీడ్‌గా ఉంది. కెమెరా చూడండి ఇంకా ఇందులో వీడియోలో అందులో రికార్డ్ చేస్తా ఉంటుండే కొంచెం ఓవర్ హీట్ అయిపోయి బ్యాక్‌కెళ్ళిపోయింది కెమెరా. ఇంకా దాని తర్వాత నుంచి రియల్‌మీ జీటీలోనే యూజ్ చేస్తున్నాను. అదే రికార్డ్ చేస్తున్న కెమెరా. చూసారు కదా పోకో ఫోన్‌ని. అటో చుక్క, ఇటో చుక్క, కిందో చుక్క. కింద అంటే నా మొబైల్ డెడ్ అయిపోయిన తర్వాత ఇది కొంతకాలం యూజ్ చేశాను. ఇదేదో నా మానాన నేను యూజ్ చేసుకుంటున్నా కదా అంటే ఇది కూడా పడింది ఒకసారి హ్యాండ్‌లో నుంచి. అంతే అప్పుడు పగిలింది ఆ అద్దం. సరే. ఇంతకీ నేను మీకు మెయిన్ మ్యాటర్ చెప్పలేదు కదా! నేను నార్మల్‌గా జస్ట్ హ్యాండ్‌లో మొబైల్ పట్టుకొని పై జేబులో పెట్టుకుంటున్నాను. అది స్లిప్ అయ్యి కింద పడిందనమాట. జస్ట్ ఒక్కసారి అలా పడిందంతే. ఆ లెఫ్ట్ సైడ్ టాప్‌లో ఆ పైన ఫ్రేమ్ ఉండేది కదా! అది పడింది. అది పడిన వెంటనే గ్లాస్‌కి షాక్ అయిందనమాట. అక్కడ మొత్తం తుంపులు అయిపోయింది చూడండి. అక్కడి నుంచి చీలుకుంటూ ఈ బార్ వరకు రకరకాలుగా వెళ్ళినాయి గీతలు. అంటారు కదా సూపర్ అమోలెడ్ డిస్ప్లే 10 బిట్ ప్యానెల్ 6.5 బిలియన్ కలర్స్ ప్రొడ్యూస్ చేసిద్దని. చూడండి ఎంత బాగా కలర్స్ ప్రొడ్యూస్ చేస్తుందో పగిలిన తర్వాత. ఆడు విక్టస్ గ్లాస్ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. కనీసం జస్ట్ కింద పడితే కూడా తట్టుకోలేకపోయింది అది మొబైల్. పెద్ద హైట్ కూడా ఏం కాదు అది పడింది. ఇది చూడండి. ఇది రియల్మీ ఎక్స్టీ మొబైల్ 2019 లో మా అక్క కోసం కొన్న మొబైల్. ఇది ఇంకా పిల్లలు ఉండే ఇంట్లో యూస్ చేసే మొబైల్ అన్నమాట. ఇద్దరు చిన్న పిల్లలు ఉంటారు. ఇసిరి కొడతారు ఆ పిల్లల ఫోన్ ని. అయినా సరే బిల్డ్ క్వాలిటీ చాలా బాగుండిద్ది ఓల్డ్ మొబైల్స్. అప్పుడున్న మొబైల్స్ కి ఉన్న బిల్డ్ క్వాలిటీ అయితే ప్రెసెంట్ అయితే లేదు. ఈ మొబైల్ కూడా మామూలుగా యూస్ చేస్తుంటే సడన్ గా డెడ్ అయిపోయింది మా అక్క దగ్గర. మా అక్క యూస్ చేస్తుంది ఈ మొబైల్ అంతకు ముందు. ఇప్పుడు డెడ్ అయిపోయిందిలేండి ఈ మొబైల్ కూడా. అసలు చూడండి చిన్న స్క్రాచ్ కూడా పడకుండా ఎలా ఉంది ఫ్రంట్. అసలు నేను చేసిన తప్పేంట్రా అంటే పోకో మొబైల్స్ డెడ్ అవుతున్నాయి. రియల్మీ మొబైల్ ఆల్రెడీ మా ఇంట్లో డెడ్ అయ్యింది. అయినా కూడా ధైర్యం చేసి రియల్మీ బాగుంటుందేమో అన్న నమ్మకంతో మళ్ళీ అదే కొన్నా. బిల్డ్ క్వాలిటీ బాగుంటుందేమో అని చెప్పి. తీరా చూస్తేనేమో జస్ట్ అలా కింద పడి ముక్కలైపోయింది గ్లాస్. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈ మొబైల్ వాళ్ళు ఒక పర్సన్ కి మొబైల్ అవసరం లేకపోయినా ఎలా సేల్ చేస్తున్నారంటే ఒకప్పుడు మీకు గుర్తుందో లేదో కొన్ని సంవత్సరాల క్రితం అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అన్నారు ప్రతి మొబైల్ కి. ఏంటి బ్యాక్ సైడ్ ఒకప్పుడు ఒక కెమెరానే ఉండేది. తర్వాత 2 అన్నారు. తర్వాత 3 అన్నారు. అల్ట్రా వైడ్ అన్నారు. మ్యాక్రోనా అన్నారు. దాని తర్వాత బ్యాక్ సైడ్ గ్లాస్ అన్నారు. దాని తర్వాత ఇంకా సెన్సార్ అన్నారు. ఇన్ డిస్ప్లే సెన్సార్ అంటున్నారు. బ్యాక్ సెన్సార్ అంటున్నారు. మీరు అబ్జర్వ్ చేశారా? ఒక్కొక్క ఇయర్ కి ఒక్కొక్కటి కొత్తగా వస్తున్నాయి. ఇప్పుడేంటి రీసెంట్ గా ట్రెండ్ ఏంటి? ఆ కర్వ్ డిస్ప్లే, ఆ క్వాడ్ కర్వ్ ఒకటి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు రన్ అవుతుంది ఏంట్రా అంటే ఈ పవర్ బ్యాటరీ కెపాసిటీ ఉంది కదా 6000 7000 అది రన్ అవుతుంది ప్రెసెంట్. ఇలా ఒక పర్సన్ కి అవసరం లేకపోయినా ఎవ్రీ ఇయర్ కి కొత్త అప్డేట్ ఏది మొబైల్లో ఏదో కొత్త ఫీచర్ తీసుకొస్తున్నాం అన్న నేమ్ తో మనకి అవసరం లేకపోయినా ఏవేవో హైలైట్ చేసేసి ఆ మొబైల్ కొనేలా చేస్తున్నారు మనల్ని. ఇలాంటి చీప్ ట్రిక్స్ పడిపోకుండా మీకంటూ ఒక ప్లానింగ్ ఉండి ఈ మొబైల్ ఇప్పుడు నేను కొనాలా వద్దా, ప్రెసెంట్ ఏంటి, ఇప్పుడు నా మొబైల్లో ఫీచర్స్ ఏంటి, ప్రెసెంట్ ఈ మొబైల్లో ఫీచర్స్ ఏంటి, ఇలా కంపేర్ చేసుకోండి. మీకు మీరే తెలుసుకోండి. యూట్యూబ్ లో వీడియోస్ చూడండి. యూట్యూబ్ లో చూస్తూనే మీకంటూ మీ సొంతంగా తెలుసుకుని అది కొంటే బెస్ట్ అన్నమాట. అలా కొంచెం రీసెర్చ్ చేయడం వల్ల మీకు కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఏంటి మొబైల్ టు మొబైల్ కంపేర్ చేసుకుని ఏ మొబైల్ బాగుంది, దాని ప్రాసెసర్ ఏంటి, దీని ప్రాసెసర్ ఏంటి, దాని బిల్డ్ క్వాలిటీ ఏంటి, సైడ్ ఏం యూజ్ చేశారో, బ్యాక్ ఏం యూజ్ చేశారో, ఇలా మీరు కూడా చూస్తే మీకంటూ ఒక ఐడియా వస్తుంది. మీరు ఎవరిని అడగకుండా మిమ్మల్ని ఒకరు అడిగేలాగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నేనున్న నా ఫ్రెండ్ సర్కిల్లో అంతా నన్ను అడుగుతారు. నన్ను అడిగితే నేను సజెస్ట్ చేస్తాను. అలా అని చెప్పి నన్ను మాత్రమే అడిగి ఇప్పుడు నేను ఒకటి చెప్పాను. ఇప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి. అది బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు. నేను సజెస్ట్ చేసినంత మాత్రాన అది గొప్ప ఫోన్ అయిపోదు కదా. ఇప్పుడు అది నీకు ఒకలా ఉండొచ్చు, నాకు ఒకలా ఉండొచ్చు. బడ్జెట్ తక్కువలో కొంచెం మీడియం పర్ఫార్మెన్స్ లో ఆల్రౌండర్ కావాలంటే నా ముగ్గురు ఫ్రెండ్స్ కి అండ్ మా అక్కకి, మా బావకి, మా నాన్నకి మొత్తం పోకో మొబైల్స్ కొన్నా నేను. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మొబైల్ ఇప్పటికి బానే ఉన్నాయి. వాళ్ళకి పోకో సజెస్ట్ చేసి నేను కొనడానికి వెనకాడాను. ఇప్పుడు రియల్మీ నేను కొన్నాను. నాకు చూడండి ఏమైందో. వాళ్ళవి బాగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మనం చెప్పలేం ఎప్పుడు ఎలా ఉండిద్దో టైం. ప్రెసెంట్ అని చెప్పి హడావిడి చేస్తున్నాడు కదా ఈడ. అసలైన అంటే చూపిస్తారండి. ఈ మొబైల్ ఇది
పోకో F1 2019లో కొన్న జనవరి 11న మన వినయ విజయరామ మూవీ రిలీజ్ అప్పుడు గ్యాలరీకి ఓపెన్ చేసి ఏదైనా ఇమేజ్ సెలెక్ట్ చేసి దాని కింద ఎడిట్ ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. దాని తర్వాత ఏ అని చెప్పి ఒక టెక్స్ట్ ఉండిద్ది, దాని మీద క్లిక్ చేయండి. ఆ క్లిక్ చేసిన తర్వాత ఎరేజర్ మీద నొక్కండి. ఇక్కడ రిమూవ్ పర్సన్స్ అని ఉండిద్ది, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ సెలెక్ట్ చేసిద్ది పీపుల్స్ ని. ఆ పర్సన్ సెలెక్ట్ చేసి ఇంటూ నొక్కేస్తే అసలు పర్సన్ ఎరేజ్ అయిపోతారు. మీరు స్పెషల్ గా దాని మీద రుద్దక్కర్లేదు, గీకక్కర్లేదు. ఇంత సింపుల్ గా అయిపోయింది. ఇది ఎప్పుడు 2019 మొబైల్. ఇది దట్టు పోకో F1 ఎప్పుడు అసలు ఓల్డ్ మొబైల్. దాని కింద వచ్చేసి ఇక్కడ క్లౌడ్ అని ఉంది కదా, ఆ క్లౌడ్ మీద నొక్కితేనేమో అవి బ్యాక్గ్రౌండ్ అక్కడ చూడండి, స్కై చూడండి. ఇవి దాని పేరేంటి, దాని పక్కన డైనమిక్ అని ఉంది, నైట్ అని ఉంది. ఇక్కడ చాలా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు దానికి చూడండి, మొబైల్ డేటా కూడా యూజ్ చేయాలి. మొబైల్ డేటా గానీ వైఫై గానీ నేనేం యూజ్ చేయకుండా, బట్ వన్స్ ఒకసారి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇవన్నీ వన్స్ ఒకసారి అన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంకా మొత్తం ఆఫ్లైన్ లో అవైలబుల్ అయిపోతాయి అవన్నీ. దాని తర్వాత మనకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు అవి. ఇప్పుడు దింపే ప్రతి మొబైల్ ఏఐ ఫీచర్స్ అంటున్నారు, అక్కడ చూస్తేనేమో ఏ ఉండవు. అరెస్ట్ చేయాలంటే పర్సన్ మీద రుద్దాలి, లేదా సర్కిల్ చేయాలి, ఎన్ని స్టంట్లు చేయాలి. ఇది ఓల్డ్ మొబైల్ అయినా చూడండి ఎలా ఉన్నాయి. ఇప్పుడు నా ఉద్దేశం వచ్చేసి పోకోని లేపడం, రియల్మీని తగ్గించడం ఎలా అని కాదు. ఒకప్పుడు రియల్మీ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. చెప్పే కదా, మా అక్కది రియల్మీ XT ఎంత బాగుందో. అది ఏంటి, అల్మార్లో పైన పెడితే పైనుంచి కింద పడినా సరే మొబైల్ ఏం కాలా, అయిపోయింది అనుకున్నా. దాని సీను స్టిల్ బతికే ఉంది, చిన్న స్క్రాచ్ కూడా పడకుండా. అలా ఉన్న మొబైల్స్, అలా ఉన్న బిల్డ్ క్వాలిటీ ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఈ మొబైల్ పోకో మొబైల్స్ 10K లో మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, 12K లో. వాళ్ళకి సజెస్ట్ చేసిన బడ్జెట్ లోనే ఎంతసేపు పోకోలో సజెస్ట్ చేస్తున్నాయి ఏంట్రా బాబు అని చెప్పి రియల్మీలో సజెస్ట్ చేద్దామని, లేదా వేరే బ్రాండ్స్ లో సజెస్ట్ చేద్దామని చూసి, ఇప్పుడు ఆ ప్రైస్ లో 12,000 13,000 ఆ ప్రైస్ రేంజ్ లో పోకో ఇచ్చిన ఫీచర్స్ ఎవరు ఇవ్వట్లేదు. సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఇస్తున్నాడు, 44 వాట్స్ ఛార్జర్ ఇస్తున్నాడు, ఫ్రంట్ ప్రొటెక్షన్ గొరిల్లా గ్లాస్ 5 ఇస్తున్నాడు. ఇది 12,000 మొబైల్. పోకో M7 ప్రోలో ఈ ఫీచర్స్ ఉంటాయి చూడండి. మళ్ళా అదే ప్రైస్ రేంజ్ లో రియల్మీ మొబైల్స్ ఎలా ఉంటాయి చూడండి, ఫీచర్స్ మీకే తెలిసిపోతుంది. ప్లస్ ఇప్పుడు పోకో అన్నా కదా, ఆ పోకో M7 Pro అనే మొబైల్ని రెడ్మీ నోట్ 14 అని తెంపుతాడు, కానీ దాని ప్రైస్ వచ్చేసి 16,000 18,000 అలా పెడతాడు. చూసి మోసపోకండి, బ్రాండ్ని చూసి మోసపోకండి. ఇప్పుడు మెయిన్ మొబైల్ బ్రాండ్ ఉందనుకోండి, కొన్ని ఫీచర్స్ ఇచ్చేసి హై కాస్ట్ పెట్టేసి మొబైల్ వదులుతాడు. దానికి రిలేటెడ్ సబ్ బ్రాండ్ ఒకటి ఉంటుంది చూడండి, దాంట్లో నేమ్ మార్చి కొంచెం మోడల్ మార్చి సేమ్ ఫీచర్స్ కొంచెం తక్కువ కాస్ట్ లో ప్రొవైడ్ చేస్తాడు. మహా అయితే మైనర్ చేంజెస్ ఉంటాయి, అది మైక్రో కెమెరా ఇవ్వకపోవడాలు, ఇలా చిన్న చిన్నవి ఉంటాయి అంతే. వీడేదో మొబైల్ పగిలిపోయిందని రికార్డ్ చేసేసి వీడియో అప్లోడ్ చేసేసాడు ఆ బ్రాండ్ ని తగ్గించడానికి. అలా అయితే కాదండి, నేను ఫుల్లీ కాన్షియస్నెస్ లోనే ఉన్నాను. నాకు ఇలా జరిగింది, ప్రెసెంట్ అబ్జర్వ్ చేస్తున్నాను బిల్డ్ క్వాలిటీ. ఇదిగో చూడండి, చుట్టుపక్కల మొత్తం స్టిక్కరింగ్ వేసిన తర్వాత కూడా ఆ పైన పగిలింది. అది నుజ్జు అయిపోయింది ప్లాస్టిక్. జస్ట్ చిన్న చిన్న డెంట్లు ఉంటే ఓకే, యాక్సెప్టబుల్. అసలు మొత్తం నుజ్జు అయిపోయింది. టాప్ లెఫ్ట్ ఆ టాప్ ఏమో ప్లాస్టిక్, బాటమ్ ఏమో గ్లాస్. సర్వీస్ సెంటర్ కాల్ చేసి ఆ డిస్ప్లే కాస్ట్ అడుగుతుంటే 7,500 అంటున్నారు. ఇంకా వారంటీలో ఉన్నందుకు వాడేమన్నా డిస్కౌంట్ ఇస్తాడా? యూట్యూబ్లో ఈ ఫోన్ మీద కార్ ఎక్కిచ్చినోడు ఏమన్నా కాస్ట్ అమౌంట్ ఇస్తాడా? మనకి ఇయ్యడు కదా. సో యూట్యూబ్ రివ్యూస్ కొంచెం మంచివి చూసి అప్పుడు డిసైడ్ అవ్వండి ఏవి కొనాలా అని. ఫైనల్ గా ఇదండి నేను మొత్తం చెప్పాలనుకున్నది. ఇంకా వీడియో ముగించే ముందు ఎంతమందికి నాలాగా జస్ట్ అలా పడగానే పగిలిపోయిందో కామెంట్ చేయండి, చూద్దాం. ఇంతవరకు వీడియో చేసినందుకు థ్యాంక్స్ అండి. ఇంకా ఉంటాను.